హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, మనం ఏపీ పోలీస్ మెయిన్స్ క్లాస్ 7కి వచ్చాం. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు కనిపిస్తుంటాయి మనకి. మేబీ సంథింగ్ లైక్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఫ్రమ్ 11 to 20 అన్నారు అనుకోండి. సో 11 నుంచి 20కి మొత్తం యాడ్ చేయమంటారు. సో వరుసగా యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి వాటికి ఆల్రెడీ మనకి చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ వన్స్ అగైన్ చెప్తున్నాను నేను. సో మనకి ఫస్ట్ ఒకటి నేర్చుకుంటే మనం ఇలాంటివి ఈజీగా చేయొచ్చు. సో ఇలాంటి క్యాలిక్యులేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 91 నుంచి 100 వరకు ఉందనుకోండి, లేదా 81 నుంచి 100 వరకు ఉంది. సో ఆ క్యాలిక్యులేషన్ చాలా పెద్దది అవుతుంది మామూలుగా చేస్తే. బట్ వాటికి నార్మల్గా మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో ఆ ఫార్ములాస్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చూద్దాం, 1 + 2 + 3 + so on up to ఫర్ ఎగ్జాంపుల్ n అనుకోండి. n అంటే మనకి n ఎంతైనా అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 1 2 3 4 అన్ని అప్ టు 10 వరకు అన్నీ యాడ్ చేస్తాయి. 20 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. n అనేది ఒక న్యాచురల్ నెంబర్, ఎంతైనా అవ్వచ్చు. సో అప్పుడు దీని ఫార్ములా ఏంటంటే n × n + 1/2. ఇది మ్యాథ్స్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ వన్స్ అగైన్ నేను జస్ట్ రిపీట్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్, sum of first n natural numbers 1 + 2 + 3 + so on up to n is equal to n × n + 1/2. అంటే ఇక్కడ n ఎంతైనా అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, 1 + 2 + 3 + so on up to 15 అనుకోండి. 15 వరకు యాడ్ చేయమంటున్నారు, 1 నుంచి 15 వరకు. సో యాడ్ చేయమంటే n ప్లేస్లో ఎంత పెట్టుకోవాలి, మనం 15 పెట్టుకోవాలి. సో 15 × 15 + 1/2. సో 15 × 16/2. సో 2 8s 8 5s 40, 8 1s 4, 8 4s. సో 120. సో ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఎనీథింగ్ n ప్లేస్లో ఎలాంటి వాల్యూ అయినా రావచ్చు. సో ఇందులోనే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 4 + 6 + 8 + so on up to 40 అన్నారు అనుకోండి. సో ఇక్కడ చూడండి, మన దగ్గర ఏ ఫార్ములా ఉంది, 1 + 2 + 3 + so on up to n వరకు ఫార్ములా ఉంది. బట్ ఇక్కడ వీడేమి ఇచ్చాడు, ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేయమంటున్నాడు. 2 4 6 8 so on up to 40. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనకేం తెలుసు, 1 + 2 + 3 అది ఆ ఫార్ములా తెలుసు. సో ఇక్కడ మనం 2 కామన్ తీస్తే మనకప్పుడు 1 + 2 + 3 so on up to 20 వస్తుంది. 2 కామన్ తీసా, 1 + 2 + 3 + 4 so on up to 40 ప్లేస్లో ఏమొస్తుంది, 20 వస్తుంది. సో ఇక్కడ ఏమొచ్చింది, ఎక్స్ట్రా 2 వచ్చింది. సో 2 × ఇక్కడ ఏముంది, ఇప్పుడు మనం సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా దీనికి అప్లై చేస్తే 20 × 21/2, n × n + 1. సో 2 2 క్యాన్సిల్ అవుతుంది, 20 × 21 420. సో ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఇది ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్స్ ఇచ్చారు అనుకోండి, అంటే సంథింగ్ లైక్ 1 + 3 + 5 + 7 + 9 so on up to 20 అని ఇచ్చాడు. సో ఆన్ అప్ టు, ఓకే ఇక్కడ 40 ఉంది కాబట్టి ఇక్కడ 39 అనుకోండి, 39 వరకు ఇచ్చాడు. సో దీని ఆన్సర్ కనుక్కోమని చెప్పాడు. సో దీని ఆన్సర్ మనకు ఇప్పుడు ఎలా వస్తుందంటే, ఇప్పుడు మనం ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేసాం 40 వరకు, మనకి 420 వచ్చింది. ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటున్నాడు. సో మనం ఇక్కడ క్లియర్గా మనం 1 నుంచి 40 వరకు యాడ్ చేసుకుంటే ఏంటో ఫస్ట్ మనం కనుక్కుందాం. అంటే n × n + 1/2, 40 × 41/2, 1 + 2 + so on up to 40 వరకు, 1 నుంచి 40 వరకు నెంబర్స్ అంతా యాడ్ చేస్తే ఇది ఫార్ములా, n × n + 1/2. 2 1s 2 20s 820, 2 41s 82 0 820. సో 820 వచ్చింది. అందులో ఈవెన్ నెంబర్స్ అన్నీ కలిపితే మనకి ఎంత వచ్చింది, 420 వచ్చింది. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఆటోమేటిక్గా ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అది వస్తుంది. సో 820 - 420 400. ఎందుకంటే మనం దీన్ని చూస్తున్నప్పుడు, ఈ సిరీస్ చూసినప్పుడు మనకి క్లియర్గా ఒక విషయం తెలుసు, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా అప్లై చేసినా కూడా మనకి దీని ఆన్సర్ మనకి ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్లో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ మన కాన్సెప్ట్స్ మీద కూడా చూద్దాం వీడియోస్. సో ఫస్ట్ ఇది మాత్రం ఈ వీడియోలో సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్, n × n + 1/2, ఈ ఫార్ములా ఒక్కటి తెలిస్తే సరిపోదు.
దాని అప్లికేషన్ మనకి ఎప్పుడు కూడా తెలియాలి. అదే ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేయమన్నప్పుడు ఎలా చేస్తున్నాం, 2 కామన్ తీస్తే ఇది వచ్చింది. అదే ఆడ్ నెంబర్స్ని యాడ్ చేయమన్నప్పుడు ఏం చేసాం, ఫస్ట్ అన్నీ యాడ్ చేసి వచ్చిన వాల్యూలోంచి ఈవెన్ నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆడ్ నెంబర్స్ వస్తుంది. లేదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇందులోని ఎలా సాల్వ్ చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం చూసాం కదా, ఫస్ట్ మనం క్వశ్చన్ రాసుకున్నాం. సో ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో 11 నుంచి 20 వరకు యాడ్ చేస్తే ఎంత అని అడిగాడు. సో మనకేం తెలుసు, 1 నుంచి 20 వరకు యాడ్ చేస్తే ఎంతో తెలుసు. మనకేం తెలుసు, 1 + 2 + so on up to 20 వరకు యాడ్ చేస్తే మనకి ఎంతో తెలుసు. ఎంతది, 20 × 21/2, n × n+1/2, 2 1s 2 10s అంటే 210 వచ్చింది. ఓకే, బట్ మనకేం కావాలి, 11 నుంచి 20 వరకు యాడ్ చేస్తే కావాలి. అంటే మనకి 1 నుంచి 10 వరకు ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 11 నుంచి 20 వరకు వస్తుంది. అంటే 1 + 2 + so on up to 10 ఈ వాల్యూని ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది, మిగిలిన వాల్యూ వస్తుంది. సో 1 నుంచి 10 వరకు కలిపితే ఎంత, 10 × 11/2, 2 1s 2 5s 55. సో 55 210 నుంచి 55 సబ్ట్రాక్ట్ చేస్తే 10 - 5 5, 20 - 5 15. సో 155. సో సింపుల్గా ఇవన్నీ కూర్చొని యాడ్ చేసుకోకుండా మనం ఈజీగా ఇలాగా ఫాస్ట్గా చేయొచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ 1 నుంచి 20 వరకు యాడ్ చేస్తున్నా, తర్వాత 1 నుంచి 10 వరకు యాడ్ చేసి దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా, అప్పుడు మిగిలినవి 11 నుంచి 20 వరకు వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 41 నుంచి so on up to 50 వరకు యాడ్ చేయమన్నాడు అనుకోండి. మనం అప్పుడు ఏం చేయాలి, 1 నుంచి 50 వరకు యాడ్ చేసింది కనుక్కొని దానిలోంచి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, 1 నుంచి 40 వరకు యాడ్ చేసి ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలినవి ఏమొస్తుంది, 41 to 50. సో ఇది మనం ఫాస్ట్గా ఒకసారి చేద్దాం. 50 × 51/2, 2 1s 2 25s, 21 1 25 1s 25 5 2 25 5s 125 + 2 127 1275. సో 1 నుంచి 40 వరకు యాడ్ చేస్తే ఎంత, 40 × 41/2, 2 1s 2 20s 2 41s 820. సో 1275 నుంచి 820 తీయాలి, 5 7 - 2 5 12 - 8 4. సో 455 ఈజ్ ది ఆన్సర్. సో ఇలా మనం ఇచ్చిన ఫార్ములాని మనం ఈ ఫార్ములానే ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనే అప్లికేషన్ తెలిసినప్పుడు మనకి ఏవైనా సమ్లో మధ్యలో క్వశ్చన్లోని యూజ్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా ఇవ్వచ్చు. సో ఎలాంటి ఇచ్చినా కూడా మనం దాన్ని సాల్వ్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. ఓకే, సో ఇది సమ్ ఆఫ్ n natural numbers, sum of first n natural numbers formula n × n+1/2. అదే sum of squares of n natural numbers, sum of squares of n natural numbers ఎంత, n × n+1 × 2n+1/6. ఈ ఫార్ములా కూడా అందరికీ తెలిసి ఉంటుంది, కానీ దీని అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో అంటే దీని మీనింగ్ ఏంటి, 1² + 2² + 3² so on up to n². దీని ఫార్ములా ఏంటి, n × n+1 × 2n+1/6. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది n వాల్యూ ఎంతైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 4 అయింది అంటే ఏంటి మీనింగ్, 1² + 2² + 3² + 4² ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో n ప్లేస్లో 4 పెట్టాం, 4 వరకే ఇచ్చాడు. 1 నుంచి 4 వరకు స్క్వేర్స్ యాడ్ చేయమన్నాడు. సో n ప్లేస్లో ఏం పెట్టాలి, 4 పెట్టాలి. 4 × 4 + 1 5, 2n+1 2 × 4 8 + 1 9/6, 3 2s 3 3s 2 1s 2 2s 2 5s 10 10 3s 30 ఈజ్ ది ఆన్సర్. సో ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఏంటి ఫార్ములా, n × n+1 × 2n+1/6. సేమ్ ఇందాక నేను చెప్పాను. సో ఇలాగే ఇక్కడ కూడా మనం వేరియస్ కైండ్స్లో వేరియస్ వేస్లో మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి దీన్ని ఎలా చేయాలనేది మీరే ఆలోచించుకొని దాన్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఇంకా లాస్ట్ ఫార్ములా ఉండిపోయింది, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. క్యూబ్స్ నార్మల్ చూసాం, తర్వాత స్క్వేర్స్ చూసాం, ఇప్పుడు క్యూబ్స్ చూస్తున్నాం. సో అంటే 1³ + 2³ + 3³ so on up to n³. n ఎంతైనా అవ్వచ్చు. దాని ఫార్ములా ఏంటి, n² × n+1² / 4. సో ఇక్కడ క్లియర్గా చూస్తే మనకు అర్థమవుతుంది, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, n × n+1/2. సో దీన్ని కరెక్ట్గా స్క్వేర్ చేస్తే మనకి ఇది వస్తుంది.
సో ఏదైనా సరే కొన్నిసార్లు ఇలాగ కూడా మనం అడగచ్చు. సో సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి ఏమర్థం అవుతుంది, దాన్ని స్క్వేర్ చేస్తే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ అవే ఎన్ న్యాచురల్ నెంబర్స్ మనకు వస్తాయి. సో ఇలా మనం సింపుల్గా ఇచ్చిన క్వశ్చన్ని ఈ 3 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఈ కంపల్సరీగా అందరూ నేర్చుకోవాల్సిందే. సో సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ n into n+1/2, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ n into n+1 into 2n+1/6, అండ్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ n² into n+1 whole square by 4. సో n వాల్యూ ఇక్కడ ఏమైనా అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అన్ని కాన్సెప్ట్స్ నేను కవర్ చేస్తాను తప్పకుండా. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం హార్డ్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.